మీకు తెలుసా రియల్ లైఫ్‌లో వాటర్‌ఫాల్ అప్రోచ్ ఎందుకు ఫెయిల్ అవుతుందో? ఎందుకంటే ఫ్యూచర్‌లో చేంజెస్‌కి స్కోప్ ఉండదు కాబట్టి. వాటర్‌ఫాల్ అప్రోచ్ అంటే ఒక స్టెప్ కంప్లీట్ అయితేనే నెక్స్ట్ స్టెప్‌కి మూవ్ అవుతారు. ప్రీవియస్ స్టెప్‌కి రిటర్న్ అవ్వడం కుదరదు. వాటర్‌ఫాల్ అప్రోచ్ ఈజీగా అర్థం అవ్వాలంటే ఏటీఎం మెషిన్ డెవలప్‌మెంట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫస్ట్ రిక్వైర్మెంట్ ఫేజ్‌లో బ్యాంక్ వాళ్ళు అన్ని రిక్వైర్మెంట్స్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. యూజర్ అనేవాడు కార్డ్ ఇన్సర్ట్ చేయాలి, పిన్ ఎంటర్ చేయాలి, క్యాష్ రావాలి అని. ఇవన్నీ ఫైనలైజ్ చేస్తాం. తర్వాత చేంజెస్‌కి స్కోప్ ఉండదు. నెక్స్ట్ డిజైన్ ఫేజ్‌లో స్క్రీన్ ఎలా డిస్‌ప్లే అవ్వాలి, బటన్స్ ఎక్కడుండాలి, క్యాష్ బాక్స్ ఎలా ఓపెన్ అవ్వాలి అని డిజైన్ చేస్తాం. ఈ స్టేజ్‌లో యూజర్‌కి కనిపించే స్క్రీన్, యూఐ పార్ట్ అండ్ బ్యాక్ ఎండ్ సిస్టమ్ మొత్తం డిజైన్ చేస్తారు. డిజైన్ అప్రూవ్ అయితే లాక్ చేస్తారు. నెక్స్ట్ డెవలప్‌మెంట్ ఫేజ్‌లో అప్రూవ్డ్ డిజైన్‌ని ఫాలో అయ్యి స్టెప్ బై స్టెప్ కోడింగ్ స్టార్ట్ చేస్తారు. మధ్యలో చేంజెస్‌ని అలో చేయరు. తర్వాత టెస్టింగ్ ఫేజ్‌లో కార్డ్ వర్క్ అవుతుందా, రాంగ్ పిన్ ఇస్తే ఏమవుతుంది, క్యాష్ కరెక్ట్‌గానే కౌంట్ అయ్యి వస్తుందా అని చెక్ చేస్తారు. నెక్స్ట్ డిప్లాయ్‌మెంట్ ఫేజ్‌లో అన్నీ ఓకే అయితే ఏటీఎం సాఫ్ట్‌వేర్‌ని మెషిన్స్‌లోకి ఇన్‌స్టాల్ చేస్తారు. మెయింటెనెన్స్ ఫేజ్‌లో ఏటీఎం యూజ్ చేశాక స్లోగా ఉన్నా కానీ, స్మాల్ బగ్స్ ఉన్నా కానీ ఫిక్స్ చేస్తారు. ఇక ట్విస్ట్ ఏంటంటే లేట్‌గా క్లయింట్ వచ్చి యూపీఐ కూడా కావాలంటే మొత్తం ప్రాసెసే డిస్టర్బ్ అవుతుంది. అందుకే వాటర్‌ఫాల్ అప్రోచ్‌లో చేంజెస్ చాలా రిస్కీ. బ్యాంకింగ్ లాంటి స్టేబుల్ అండ్ ఫిక్స్డ్ ప్రాజెక్ట్స్‌కి మాత్రమే ఈ మోడల్ పర్ఫెక్ట్. అందుకే రియల్ టైమ్ ప్రాజెక్ట్స్‌లో అగైల్ అనేది చాలా పాపులర్. హోప్ సో వాటర్‌ఫాల్ అప్రోచ్ క్లియర్‌గా అర్థమైందనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో అగైల్ అప్రోచ్ సింపుల్‌గా చెప్తా. సో స్టే ట్యూన్ ఫర్ మోర్.